వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఆయన అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేసే వాళ్ళని అరెస్టులు చేస్తారు. సైబర్ క్రిమినల్స్ని జైలుకి పంపుతారు. ఇక అమ్మాయిలపై యాసిడ్లు దాడులు చేసిన, అత్యాచారం చేసిన తన బుల్లెట్లతో సమాధానం చెప్తారు. అలాంటి ఆయన బేసిక్ పోలీసింగ్ చేస్తూ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్న ఆయన ఈ వారం మన గెస్ట్. బేసిక్ పోలీసింగ్ కాసేపు పక్కన పెట్టి కంటికి కనిపించిన శత్రుతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇంకా మీ అందరికీ అర్థమై ఉంటుంది, కరోనాకి చికిత్స లేకపోయినా, దానికి వ్యాక్సిన్ లేకపోయినా ప్లాస్మా చికిత్స ద్వారా కరోనా కంట్రోల్ చేయొచ్చు అని ఆయన గుర్తించారు. ఆ ప్లాస్మా దాతలకి ప్రోత్సహించడానికి ఆయన నడుము బిగించారు. ఇంతకీ ఆయన పేరు విసి సజ్జనార్, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, సైబరాబాద్. సజ్జనార్ గారి పేరు చెప్పగానే మీ అందరికీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ వస్తుంది, సైబర్ క్రైమ్ గుర్తొస్తుంది. అదేవిధంగా యాసిడ్ దాడి, అత్యాచారాలు చేస్తే ఎలాంటి ఆయన రెస్పాన్స్ ఉంటుందో విషయం కూడా మీ అందరికీ తెలుసు. జనాల్లో అంత మంచి పేరు తెచ్చుకున్న సజ్జనార్ గారు కరోనాపై ఎందుకు అంత పోరాటం చేస్తున్నారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. అయితే ఈ అంశంలో ఆయనతో పాటు ఎస్సీకి సంబంధించిన కృష్ణ గారు కూడా సహకరిస్తూ, వీళ్ళిద్దరి సహకారంతో కరోనాపై యుద్ధం చేయడానికి వాళ్ళు ఒక యజ్ఞంలాగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాస్మా అన్నది ఎలాగ దాతలు తీసుకురావాలి, ప్లాస్మా ద్వారా కరోనా చికిత్స ఏ విధంగా జరుగుతుంది, ప్లాస్మా దాతలకి ఎలాంటి ప్రోత్సాహాలు ఇస్తున్నారు, అసలు ఈ ఆలోచన సజ్జనార్ గారికి ఎందుకు వచ్చింది అనే అంశాలని సార్ నేడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. సజ్జనార్ గారు అనగానే అందరికీ మీ ఇంట్రో చూడగానే ఏదో పోలీసింగ్ అనుకుని గుర్తొస్తుంది సార్. అంటే బేసిక్ పోలీసింగ్ అనేది మీ దగ్గర చాలామంది నేర్చుకుంటారు. అంటే జనం కావాల్సింది ధనం, మాన ప్రాణాలు కాపాడంలో మీరు నెంబర్ 1. అంటే మిగతా అందరు కూడా చేస్తుంటారు, కానీ మీ స్టైల్ వేరేగా ఉంటారు. కానీ అంత బేసిక్ పోలీసింగ్ చేస్తూ అవుట్ స్టాండింగ్ ఆఫీసర్ కూడా సజ్జనార్ గారు కరోనాపై యుద్ధం ఎందుకు ప్రకటించారు, ఈ ప్లాస్మా దాతలను ఎందుకు ప్రోత్సాహం చేయాలనుకుంటున్నారు, అసలు ప్లాస్మా దాతలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి, వాటితో పాటు కొన్ని అపోహలు ఉన్నాయండి. ప్లాస్మా నేను కరోనా నుంచి రికవర్ అయిన వాళ్ళు ప్లాస్మా ఇస్తే తిరిగి మాకు రావచ్చేమో, మా ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని, లేదా తమ కుటుంబ సభ్యులకి సేవ్ చేయడానికి కూడా ఉండదని, ఇలా రకరకాల అనుమానాలు కనిపిస్తాయి. ఆ అనుమానం అన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. మీతో పాటు ఎస్సీ కృష్ణ గారు కూడా సహకారం ఏ విధంగా ఉంది, ఆ కాన్సెప్ట్ డెవలప్మెంట్లో వాళ్ళ టీం ఏ విధంగా సహకరిస్తుందనే విషయం మీరు కూడా చెప్పాలి. ఫస్ట్ మీరు చెప్పండి సార్. అసలు సజ్జనార్ గారు అని అనగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటూ సైబర్ క్రిమినల్స్ ఒక పేరు పారిపోతుంటారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ వల్ల అయితే మీరు ఎక్కడ పనిచేస్తే ఆ ప్రాంతంలో ఉండకుండా చేస్తారు. అటువంటి సజ్జనార్ గారు ఇప్పుడు కరోనాపై యుద్ధం ఎందుకు ప్రకటించారు? సో అందరు కూడా తెలుసు, దాదాపు ఆల్మోస్ట్ 7 months అయింది. ఈ కనిపించిన శత్రు పైన మొత్తం రాష్ట్రము, దేశము, ప్రపంచవ్యాప్తంగా కూడా అందరు కూడా పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి వస్తే ఆ పోరాటం మన సైబరాబాద్ నుంచే స్టార్ట్ అయింది. ఎందుకంటే అందరికి తెలుసు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడ చాలామంది ఫారినర్స్ రావడంతో మనం వాళ్ళందరూ కూడా చెకింగ్ చేయడము, మళ్ళీ వాళ్ళందరూ కూడా సెన్సిటైజ్ చేయడము, హోమ్ క్వారంటైన్, ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్తో మన పని మొదటైంది. తర్వాత లాక్డౌన్ అయింది, జనతా కర్ఫ్యూ అయిపోయింది. మళ్ళీ మనకి ఏమైందంటే ఈ మధ్యలో మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా మన అన్ని బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిలువలు అంతా తగ్గిపోతున్నావు సార్, ఎస్పెషలీ పిల్లలు, తెలసేమియా పిల్లలు, క్యాన్సర్ పిల్లలు, డెలివరీకి పోయే ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, మనము ఏదో చేయాలని చెప్పి మనకు ఫోన్ రావడంతో నేను కూడా కనుక్కుంటే నిలువలు అంతా తగ్గిపోయినావు. సో April 12th మనము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో నేను, మన కృష్ణ గారు, మన ట్రాఫిక్ ఎస్సీ ట్రాఫిక్ వాలంటీర్స్, మన పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా ఫస్ట్ టైం పోయి అక్కడ రక్తదానం చేయడం జరిగింది. అప్పుడు కూడా రక్తదానం పైన కూడా చాలా అపోహలు ఉండింది. కరోనా టైంలో ఇస్తే రక్తం మళ్ళీ కరోనా వచ్చేస్తుంది, వేరే వాళ్ళు కూడా అది పోవచ్చు, చాలా అపోహలు ఉండింది. చాలామంది కూడా చెప్పారు, ఎందుకు చేశారు సార్, ఏం సార్ అన్నారు. నేనే ఎందుకు ఆదర్శంగా ఉండాలి, అందరు కూడా చెప్పే కంటే ముందు మనమే ఉండాలని చెప్పి నేనే ఫస్ట్ డొనేట్ చేయడం జరిగింది. నాతో ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 160 వాలంటీర్స్, పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మన స్టార్ట్ అయింది ఈ రక్తదానంతో. సో ఆల్మోస్ట్ మనము మొన్నే July 20th దాకా మనం ఈ ఫేజ్ని కంప్లీట్ చేయడం. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో దాదాపు 5,300 బ్లడ్ యూనిట్స్ని కలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 17 బ్లడ్ బ్యాంక్స్కి మనం హెల్ప్ చేయడం జరిగింది. నీలోఫర్ హాస్పిటల్ ఉండొచ్చు, ఓస్మానియా హాస్పిటల్ ఉండొచ్చు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు, తెలసేమియా సికిల్ సెల్ సొసైటీ వాళ్ళు, మైబనర్ బ్లడ్ బ్యాంకు, చాలా రకరకాల బ్లడ్ బ్యాంక్స్ కూడా మనము ఇచ్చేసి దాదాపు వాళ్ళకంతా నిలువలు అట్లీస్ట్ ఇంకా 1 month 2 months దాకా వాళ్ళకు బాగున్నట్లు మనం అంతా చేసుకోవడం జరిగింది. అదైతే వాస్తవం సార్. ఎందుకంటే సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారి పిలుపు మేరకు సైబరాబాద్ సరౌండింగ్లో కూడా
సో ఒక్క సైబరాబాద్ కాకుండా మిగతా జిల్లాలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. అది అయిన తర్వాత చాలామంది ముందు వచ్చారు, ఎందుకంటే అపోలో ఉండింది చాలామంది బ్లడ్ ఇస్తే, ఎందుకంటే తెలియదు. సో మనం ఇచ్చిన తర్వాత చాలా మనం స్టేట్ వైడ్ కూడా చాలా పిలుపులు ఇచ్చినారు, చాలా రాజకీయ నాయకులు కూడా ముందు వచ్చినారు, చాలామంది పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు జిల్లాలో కూడా క్యాంప్ చేయడం జరిగి అక్కడ ఆ జిల్లాలో ఉన్న బ్లడ్ బ్యాంక్స్ కూడా వాళ్ళు బాగా హెల్ప్ చేయడం జరిగింది. ఇట్లా కొంచెం మనము స్టేట్లు కూడా ఈ నిల్వల్ని కొంచెము మంచి లెవెల్కి తీసుకురాగలిగాను, ఇబ్బంది లేదు. సో దాని తర్వాత కొంచెము ఈ కరోనా పెరగడంతో కొంచెము పేషెంట్స్ కూడా క్రిటికల్ పోవడంతో మళ్ళీ తర్వాత ఈ మధ్యలో కూడా మన డాక్టర్స్ అందరూ కూడా ఈ ప్లాస్మా వల్ల కొంచెం ఉపయోగం అవుతుందని చెప్పడంతో ఈ మధ్యలో మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యి కొంతమంది రికవర్ అయ్యి కూడా రావడం జరిగింది. సో ఆ టైంలో మనం అనుకున్నాను ఇంకా ప్లాస్మా అడగడము మన ఆఫీసర్స్ ఫస్ట్ ఇస్తాను. సో మన ఇన్స్పెక్టరు శ్రీనివాసు, మన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాదాపూరు, మన వెంకటేష్, వీరశేఖర్ అని చెప్పి మన కానిస్టేబుల్స్ ఆ రోజు ఫస్ట్ టైం మనము ఇవ్వడం జరిగింది. జూలై 20th మన వాళ్ళు ఇవ్వడంతో మనం అనుకున్నాను అప్పుడు చాలా వాళ్ళకు ఉన్న పేషెంట్స్ అందరూ కూడా లాభం అయిన తర్వాత జూలై 21st మనము పిలుపు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్లాస్మా డొనేట్ చేయండి, ప్రాణాలు కాపాడండి అని చెప్పి మనం పిలుపు ఇవ్వడం జరిగింది. అప్పుడు మనం ఇమీడియట్లీ ఎందుకంటే అంతకుముందు కూడా మన దగ్గర కోవిడ్ కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది, మనం సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ రూము. ఎందుకంటే చాలామంది ఆ టైంలో కరోనా టైంలో అందరూ కూడా దాతలు కావాలి, మనం అక్కడ కావాలి ఇక్కడ కావాలని చెప్పి ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ లేకపోవడం వల్ల, గ్యాదరింగ్ చేయడం వల్ల ఒక్కొక్కరికి 2 సారి 3 సారి అసలైన బెనిఫిషరీస్కి లాభం లేకుండా చేయడం జరిగింది. సో అంతా స్ట్రీమ్లైన్ చేయడానికి మనం ఒక కోవిడ్ కంట్రోల్ రూమ్ పెట్టేసి సైబరాబాద్లో ఎవరో దాతలు ఏదో గ్రాసరీ ఇవ్వచ్చు, లేదంటే మనకు ఫుడ్ ఇవ్వచ్చు, ఏదో వస్తువులు వాళ్ళు దానం చేయాలని కూడా మన ద్వారా రావాలి అని చెప్పి ఇక్కడ మనం ఒక రూల్ పెట్టడంతో మనకు చాలామంది ఇక్కడ రావడం జరిగింది. సో ఆ టైంలో దాదాపు 10 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 1,25,000 గ్రాసరీ కిట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన దగ్గర కాకుండా మనం ఆర్మూల ప్రాంతమైన, గిరిజన ప్రాంతమైన, ట్రైబల్ ఏరియాస్ అయిన అచ్చంపేట, నాగర్ కర్నూలు, చెర్ల, వెంకటాపూరు, ఉట్నూరు, ఆదిలాబాదు, ఏటునగరము అంతా ఆ ప్రాంతాన్ని కూడా మన వాలంటీర్స్ వెళ్ళి అక్కడ లోకల్ ఎస్పీస్, పోలీస్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అందరికి కూడా చాలా ఇది కోవిడ్ కంట్రోల్ రూమ్ నెంబర్ చాలా అందరికి తెలుసు. సో అందుకు వాళ్ళకు మనము అందరికి తెలిసిన నంబరు. సో ఇది నంబర్ని మళ్ళీ వాడుకొని మనం ప్లాస్మా కోసం మనం అందరూ కూడా పిలిపియాలి, ఎందుకంటే ప్రజలు రావాలి, ఎందుకంటే చాలా మనకు మంచి సత్ఫలితాలు ఇచ్చింది. సో ఈరోజు మనము ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ 1 ఇస్తూ ఒక లింక్ డెవలప్ చేయడం జరిగింది. మన SCSC తరఫు నుంచి మన కృష్ణ గారు లీడ్ తీసుకుని ఒక donateplasma.scc.in అని చెప్పి ఒక లింక్ ఏర్పాటు చేసి ఇచ్చేవాళ్ళు ఎవరు, తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇద్దరు కూడా లింక్ ఏర్పాటు చేస్తే, ఎందుకంటే చాలా మధ్యలో నేను చూశాను చాలా హాస్పిటల్స్ దగ్గర కొంతమంది బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లా డబ్బులు ఇస్తే నేను ప్లాస్మా ఇస్తానని చెప్పి అది చాలా బాధకరం అనిపించింది. చాలామంది కూడా మోసపోయిన వాళ్ళు కూడా కంప్లైంట్ వచ్చింది. మీ అందరూ కూడా తెలుసు, హైదరాబాద్లో ఒక సందీప్ రెడ్డి అనేవాడు కూడా నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో కొంతమంది ఈ కరోనా టైంలో, ఇబ్బందికర టైంలో కూడా పీపుల్ వాంటెడ్ టు మేక్ ఇట్ కమర్షియల్, చీట్ చేయడానికి కూడా ఒక వల వేసినారు. సో మనమే ఒక లీడ్ తీసుకొని మన దగ్గర ఉన్న సిస్టమ్ వాడుకొని ఒక కంట్రోల్ రూమ్ చేసేసి, ఆ కంట్రోల్ రూమ్ కూడా మనం కాల్ రిసీవ్ చేసేవాళ్ళు ఒక 3 24/7 పని చేస్తుంది. వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకున్న 8 hours తర్వాత బ్లడ్ గ్రూప్స్ కూడా కానిస్టేబుల్ పెట్టడం జరిగింది. వాళ్ళు వచ్చిన కాల్ నాకు ఏ గ్రూప్ కావాలంటే ఇమీడియట్లీ ఆ కాల్ అక్కడ ఇన్ఫర్మేషను ఏ గ్రూప్ ఉన్న రెస్పాన్సిబుల్ ఉన్న కానిస్టేబుల్ వెళ్ళేది. ఆ కానిస్టేబుల్ అది లిస్ట్ చేసుకుని ఎక్కడెక్కడ డోనర్స్ ఉన్నారు వాళ్ళని కాంటాక్ట్ చేసి, వాళ్ళకి మధ్య కాంటాక్ట్ చేసి అక్కడ అటెండెంట్కి మనమే వెహికల్ పంపించి పికప్ చేసి ఆయనకు డొనేట్ చేయడం జరిగింది. ఇట్లా దాదాపు నిన్నటి దాకా 162 మందికి మనము ప్లాస్మా ఇవ్వడం జరిగింది. దాదాపు 300 మందికి లాభం అయింది. సో ఇట్లా మనము ఈ ప్లాస్మా పైన బాగా మనము ఈ ఒక కంట్రోల్ రూమ్స్ ప్రత్యేక పెట్టడంతో, ప్లస్ ముఖ్యంగా మనకు ఈ ఒక డొనేట్ ప్లాస్మా అని చెప్పి లింక్ పెట్టడంతో బాగా లాభమైంది. ఇంకా చాలా అపోలో ఉంది చాలామంది, ఎందుకంటే మన వాలంటీర్సు, మన SCSC ట్రాఫిక్ వాలంటీర్సు, రాబిన్హుడ్ ఆర్మీ వాలంటీర్సు, యంగిస్తాన్ వాలంటీర్స్ కూడా వాళ్ళు ఫోన్ చేయడంతో కూడా చాలామంది అపోలో మనం ఇస్తే ఏమవుతుంది, మళ్ళీ నాకు కోవిడ్ వస్తుందా, లేదంటే నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయితే మళ్ళీ నాకెవరు ఇస్తారు. సో అంతా అపోలొద్దు, మీ వెంట ఎప్పుడు కూడా సైబరాబాద్ పోలీస్ ఉంటుంది. మీకు ఏమాదరు మీరు ఇవ్వండి, మీకు ఏమి ఇబ్బంది లేదు. బ్లడ్ బ్యాంకులు కూడా చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. హాస్పిటల్కి వెళ్తే చాలా అంటే చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. సపరేట్ ఎంట్రన్స్ అక్కడ తీసుకున్న వాళ్ళు కూడా PPE కిట్ వేసుకుంటున్నారు, మొత్తం శానిటైజ్ చేస్తున్నారు. మనం కూడా వెహికల్లో తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర జాగ్రత్త పెడుతున్నాను. వాళ్ళు కొంతమంది ఇంటి నుంచే మనం బయట వస్తలేరను, అది అంతా అనుకోవద్దు. మీరు బయట వస్తే ఇద్దరికి మీరు ప్రాణాలు సేవ్ చేసినట్లు ఉంటుంది. సో అది మళ్ళీ మీకేమాదరు మీకు కావాలంటే మనం డోనర్స్ లిస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు 162 డోనర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా లిస్ట్ పెట్టడం జరిగింది. మీకేమాదరు కావాలంటే మీరు అడిగితే మీది ఫస్ట్ టాప్ ప్రయారిటీ పెడతాను. ఈరోజు మీరు ఫలానా
మనము ఎఫెక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ అనేవాడు ఇచ్చారు, శ్రీకాంత్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కానీ ఫ్రెండ్స్కి నాకు కావాలి సార్, నాకు ఈ గ్రూప్ కావాలంటే ఆయనకి మనం ఉన్న డోనర్స్తోని ఫస్ట్ టాప్ రేట్ ఆయన పేరు పెట్టి వాళ్ళకి ఇచ్చినట్లు చేస్తాను. సో మీరు ఎవరు కూడా అపోలు పెట్టుకోవద్దు. మీ ఫ్యామిలీస్కి వస్తే ఆ ప్లాస్మా ఇచ్చే బాధ్యత నాది, సైబరాబాద్ పోలీస్ది. మీకు డెఫినెట్లీ మీ వెంట ఉంటాను. ఎవరు కూడా అపోలో పెట్టుకోవద్దు. అదేవిధంగా మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్లాస్మా తీసుకుంటే నేను చాలా వీక్ అయిపోతాను అనేది. మీరు రక్తము ఇచ్చిన తర్వాత 3 months దాకా మీకు ఉంటుంది. ఇక్కడ మీ ప్లాస్మా ఏం వీక్ కారు. మీకు 24 hours to 72 hours మీ మళ్ళీ ప్లాస్మా తయారైపోతుంది మీ శరీరంలో. మళ్ళీ అది కాకుండా మీరు ఇది ఏదో మనము నిరంతరం ఇవ్వచ్చు అనుకోవద్దు. ఇది 3 months దాకా యాంటీబాడీస్ ఉంటావు. 3 months తర్వాత యాంటీబాడీస్ వెళ్ళిపోతావు. సో 3 months దాకా మీకు దైవం ఇచ్చినారు. ఫస్ట్ మీరు అందరూ ఎఫెక్ట్ అయినారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వేరే వాళ్ళకి హెల్ప్ చేసే ఒక శక్తి దేవుడు ఇచ్చినారు. అది మీరందరూ కూడా వాడుకోవాలి. మీరు ఇద్దరికి ప్రాణాలని కాపాడినట్లు. ఇప్పుడు మనకు అక్కడ గుప్తా అంటున్నారు, కిరణ్ గుప్తా, ఉదయ్ కిరణ్ గుప్తా అనేవాడు, ఆయన 3 సార్లు ఇచ్చినారు. శ్రీకాంత్ అనేవాడు 3 సార్లు ఇచ్చినారు. చారి అనేవాడు 4 సార్లు ఇచ్చినారు. వాళ్ళకి ఏం కాలేదు. మన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ 2 సార్లు ఇచ్చినారు. ఓకే, 10 రోజుల్లోనే. ఎవరికి ఏం కాదు, వీక్ కాదు. మీకున్న యాంటీబాడీస్ మీకు వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందనే శక్తి మీ దగ్గర ఉంది. బయట రావాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా పిలిపిస్తున్నాను. సార్ ఇంకా అపోహలు చాలా ఉన్నాయి, ఒకసారి మీతో క్లారిటీ తీసుకుంటా. సార్ మీరు చెప్పండి, SC/SC అనేది సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. ఈ సార్ చెప్పిన ప్రోగ్రామ్కి మీ సొసైటీ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఆ లింక్ ఏ విధంగా డెవలప్ చేస్తుంది? సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి, అది పాపులర్లీ SC/SC అంటారు, అందరికీ పరిచయం ఇది. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ గత కొన్ని సంవత్సరాలుగా సైబరాబాద్ పోలీస్తో కలిసి చాలా మంచి ఇనిషియేటివ్స్ టేకప్ చేసింది. సో ఈ నీడ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ప్లాస్మాది చాలా మటుకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మాకు డోనర్ కావాలి, మాకు ఇది కావాలి. అదే మెసేజ్ రిపీటెడ్గా మల్టిపుల్ ఛానల్స్లో వచ్చి ఎవరికైతే క్రిటికల్గా అవసరం ఉందో అది డైల్యూట్ అయిపోతుంది. ఆ రిక్వెస్ట్ అది కంప్లీట్గా ఇది టేక్ ఓవర్ చేస్తుంది ఫార్వర్డ్స్. అప్పుడు ఏమంటే SC/SC సార్తో మాట్లాడేసే సిపి గారితో ఒక ప్లాట్ఫామ్ ఉంటే డోనర్స్ని రెసిపెంట్స్ ఒక ప్లాట్ఫామ్కి తీసుకొస్తే చక్కగా మనం ఇది ఛానలైజ్ చేసి మన కోవిడ్ కంట్రోల్ రూమ్ ఎలాగో ప్రూవెంట్ ఫెసిలిటీ ఇన్ ద లాస్ట్ 5-6 monthsగా అది వాడుకొని మనం చక్కగా ఎనేబుల్ చేయొచ్చు. అంటే ఇది ఏంటంటే హోల్ కాన్సెప్ట్ ఎడ్యుకేట్, ఎనేబుల్, ఎంకరేజ్, ఈ కాన్సెప్ట్ 3 కాన్సెప్ట్ మీద వెళ్ళాం మేము. ఈ కంప్లీట్ కాన్సెప్ట్ ఎడ్యుకేట్ అంటే అవేర్నెస్ చేయడం. సార్ చాలాసార్లు అవేర్నెస్ క్లిప్స్ కూడా రిలీజ్ చేశారు. మనం కండక్ట్ చేసాం ప్రోగ్రాంలు, సోషల్ మీడియాలో మనం చేస్తున్నాము. ప్లాస్మాకి ఎలా డోనర్స్కి అపోహలు, మిత్స్ ఎలా ఉన్నాయి, అవి ఎలా దూరం చేయాలి, అదంతా అవేర్నెస్. తర్వాత ఎనేబుల్ అంటే ఈ ప్లాట్ఫామ్ donateplasma.scse.in ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎనేబుల్ చేసాం అటు డోనర్స్. ఇప్పుడు ఇవాళ చూసుకుంటే దాదాపు మనకి 700+ రిక్వెస్ట్లు అందులో రిజిస్టర్ అయ్యాయి ప్లాస్మా కావాలి అన్న వాళ్ళు రెసిపియెంట్స్ నుంచి. అలాగే 150 మంది డోనర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. చిన్న విషయం కాదు 150 మంది డోనర్ ముందుకు రావడం అన్నది. అంటే థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ దిస్ అవేర్నెస్ సెషన్స్. ఎంకరేజ్ వచ్చేసి మేము ఏం చేస్తున్నామంటే ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు ఎవరైతే డోనర్స్ ఇచ్చి వచ్చారో వాళ్ళకి ఫెలిసిటేట్ చేపిస్తున్నాం. ఆ ఫెలిసిటేట్ కూడా సారే కాకుండా ఒక చక్కటి సెలబ్రిటీని తీసుకొచ్చి, లాస్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే విజయ్ దేవరకొండ గారు వచ్చి దాదాపు ఒక 40-50 మందికి ఆయన సర్టిఫికేట్లు ఇవ్వడము, షాల్స్ కప్పడము, ఫెలిసిటేట్ చేయడము, ఒక ఇమ్యూనిటీ కిట్ ఇవ్వడము, ఇలాంటి ప్లస్ ఆయన మెసేజ్ పర్సనల్గా ఇవ్వడం, ఇలా అక్కడి నుంచి కూడా ఎంకరేజ్ చేసి అందరినీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా జరగడం వల్ల రోజుకి మనం ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం తప్పకుండా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలామంది డోనర్స్ ఆ కూలింగ్ పీరియడ్లో ఉంటారు. ఇచ్చిన 14 days తర్వాతే నెగిటివ్ టెస్ట్ అయిన 14 days తర్వాత నెగిటివ్ అయిన తర్వాతే ఇవ్వాలి. కూలింగ్ పీరియడ్ తర్వాత ఇంకా చాలామంది ముందుకు వస్తారని మాదొక హోప్ అనమాట. ఓకే సార్, మీరు సార్ చెప్తున్నట్లుగా లింక్లో దాదాపు ఎక్కువ రిక్వెస్ట్లు ఎక్కువ వస్తున్నాయి, డోనర్స్ తక్కువ, 150 మంది కనిపిస్తున్నారు. కానీ ఎంతమంది రికవరీ అవుతున్నారు టోటల్గా మన హైదరాబాద్ అవ్వచ్చు, తెలంగాణ? ఆ రికవరీ లిస్ట్ మీకు గవర్నమెంట్ ఏమైనా సపోర్ట్ చేస్తుందా? లేదు, మన దగ్గర వస్తుంది. మన హాస్పిటల్స్ నుంచి కొంత మన దగ్గర ఉన్న డేటాతోని, ఎందుకంటే మనం కూడా ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారు అనేది మన డేటా మన SHO లెవెల్ కూడా ఉంది. సో SHOs కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళు కూడా కన్సర్న్ వాళ్ళతో మాట్లాడి ఆ ఇన్ఫర్మేషన్ మనకేమో ఇబ్బంది లేదు. బట్ ఈ అపోల మధ్యలో ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, బట్ వాళ్ళు ఫ్యామిలీ ఫాదర్ మదరు అంటే ఫోన్ చేసి ఏం చెప్తున్నారు, మా ఫాదర్ నా దగ్గర ప్రమాణం తీసుకున్నారు సార్, నేను ప్లాస్మా కానీ డొనేట్ ఇవ్వద్దు, బ్లడ్ ఇవ్వద్దని చెప్పి. అట్లా కాదు భయ్, మీరు ఇద్దరు చేయాలని చెప్తే ఆల్మోస్ట్ 20 minutes 25 minutes కౌన్సిలింగ్ చేసిన తర్వాత దెన్ ఈ కేమ్ అండ్ గేవ్ ది ప్లాస్మా. ఓకే సార్, మీరు చెప్తున్న ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఏం చేస్తున్న వాళ్ళు ఆ టెలికాన్ఫరెన్స్లో అంటే వర్కర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తారో ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారండి. అంటే ఎవరైతే పాజిటివ్ వచ్చారో, నెగిటివ్ వచ్చారో మీ వాళ్ళకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళు అసలు చాలా
సింపుల్గా మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం చేస్తున్నారు. అంటే మీకు తెలుసు, మనం ఒక 20 years బ్యాక్ కూడా మీరు కూడా ఎందుకు జర్నలిజంలో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు. అప్పుడు ఒకసారి రక్తదానం పైన కూడా ఇలాంటి అపోలే ఉండింది 20 years బ్యాక్. అప్పుడు కూడా పోలీసు, ఎందుకంటే నేను వరంగల్లో ఉన్నాను, అప్పుడు కడపలో ఉన్నాను, నల్గొండ ఉన్నాను, అప్పుడే మనమే స్వయంగా పోయి బ్లడ్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మన పోలీసు వాళ్ళు అది టేకప్ చేయడంతో ఈరోజు ఎక్కడ బ్లడ్ క్యాంప్ పెట్టినా సివిలియన్స్ వచ్చి ఇస్తున్నారు. అట్లానే ఇది కూడా, ఎందుకంటే ప్లాస్మా అనేది చాలామందికి తెలియదు. బయట ఇంకా కొంత మా ప్రాంతంలో ప్లాస్మా అనేది ఉంటుంది, ఇప్పుడు రక్తంలో అనేది కూడా తెలియదు. ప్లాస్మా గురించి మాట్లాడు. సో అందుకు మన వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, మన కానిస్టేబుల్స్ ఉండొచ్చు, మన వాలంటీర్స్ ఫోన్ చేసినప్పుడు కొంత ఇబ్బందికరమైన మాట్లాడుతున్నారు. బట్ నెవర్దెలెస్ మన వాళ్ళు కూడా వాళ్ళు కన్విన్స్ చేసి చెప్తున్నారు ఇట్లా ఉందని చెప్పి. చాలామంది ఇప్పుడు మనకు అంతకంటే ఇప్పుడు మనకు బాగానే నెంబర్ కూడా బాగా పెరిగింది. సో దీంట్లో కూడా కొంతమంది అసిమ్టమెటిక్ ఉంటారు, ఏమంటే సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా కొంతసారి యాంటీబాడీస్ ఉండే అవకాశం ఉంది, వాళ్ళు కూడా ముందు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. కొంతమంది మీరు అన్నట్లుగా పాజిటివ్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మన వెంటిలేటర్ టైంలో ప్లాస్మా ఇస్తే వాళ్ళు బతుకుతున్నారు. కానీ కొంతమంది రాకముందే మాకు సేఫ్ సైడ్ కావాలని కొంతమంది కాల్స్ వస్తున్నట్టున్నాయి. అది వస్తున్నాం. సో అందుకు వాళ్ళు కూడా మనం అడుగుతున్నాను, మనము కాల్ వచ్చినందు మాత్రమే ఇమీడియట్లీ పంపలేదు. అందుకు అటెండెంట్ అవసరమైతే వాళ్ళ డాక్టర్స్తో కూడా మనం మాట్లాడడం జరుగుతుంది. మన ఆఫీసర్స్, అక్కడ ఇన్స్పెక్టర్ ఉన్న ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుతుంది, మీకు ఎప్పుడు కావాలి. వాళ్ళు ఏమంటే ఇంకా రేపు ఎల్లుండి కావాలంటే ఈరోజు ఖర్చు వేస్తున్నారు. అది ప్రజలు కోరుతున్నాను, మీకోసం మన దగ్గర ఉన్నారు, లిస్ట్ ఉంది. మన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లు కూడా మన పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే పని చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డాటా ఉంది. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరు ముందనే ఖర్చు వేయాల్సిన అవసరం లేదు. మీరు అడగొచ్చు, సార్ నాకు రిజిస్టర్ చేయండి, ఈ రోజు కాదు రేపు కావాలని చెప్తే. కొంతమంది సార్ అన్నట్లు వాట్సాప్లో కంటిన్యూస్లీ ఇస్తూనే ఉన్నారు, ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగితే సార్ రేపు కావాలి సార్ అన్నారు. ఇప్పుడు మనం అది అనవసరం టైం వేస్ట్ అవుతుంది. మీకు ఏ రోజు కావాలో ఆ రోజు మనం కొన్ని గంటల ముందు చెప్తే మనం మీకు కావాల్సిన చోట్ల పంపిస్తాను, మీకు ప్లాస్మా ఇచ్చేసి వాళ్ళు మనం వాపస్ ఇంటికి పంపచ్చు. సో అలాంటి అపోలో పెట్టుకోవద్దు, మీకు అంతా మా దగ్గర ఉంది. బట్ ఒకటేమంటే మీరు వేరే వాళ్ళు కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి. చాలా మంది తీసుకోవడం కాదు, ఇవ్వడానికి కూడా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు కూడా మాట్లాడాలి, చెప్పాలి. ఇట్లా కాదు, మనం బెనిఫిషియరీ ఉన్నారు. ఇప్పుడు మొన్నే మన రెసిపియంట్ ఎవరు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి మనకి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఆయన ముఖంలో ఉన్న ఆనందం, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇన్ లా బతికినారు. సో హీ వాజ్ వెరీ హ్యాపీ. సో అట్లా చాలామంది కూడా నవ్వులు మనం ఒక స్మైల్ చూడొచ్చు ఫ్యామిలీస్లో. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మీ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీ దగ్గర ఒక శక్తి ఉంది, ఆ శక్తి మీకు దేవుడు ఇచ్చినారు, అది వేరే వాళ్ళకి మీరు దానం చేయడానికి యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. కానీ పోలీసులకు ఇస్తే డబ్బులు ఎవరు సర్టిఫికేట్ ఇస్తారు, అదే వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే డబ్బులు వస్తాయని కొంతమంది. ఇప్పుడు మన భారత సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి, మనం క్రైసిస్లో ఉన్నప్పుడు మీరు ఊరిలో కూడా చూసుంటారు, ఒక్కటి ఇబ్బంది వస్తే అందరూ గుమ్మిగూడి ఏమైందని చెప్పి. అలాంటి సంస్కృతి ఉన్న మన దేశము, మన రాష్ట్రంలో కొంతమంది ఇలాంటి చేయడం బాధకరం అనిపించింది. అది మిస్యూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మన దగ్గర అయితే మీ దగ్గర రిజిస్టర్ అవుతుంది, మీరు వేరే వాళ్ళు కూడా హెల్ప్ చేసినట్లు ఉంటుంది, మీకు ఒక గుర్తింపు ఉంటుంది. డబ్బులు ఈరోజు కూడా సంపాదించవచ్చు, రేపు కూడా సంపాదించవచ్చు. బట్ ఈ గుర్తింపు అనేది రాదు. అది కాకుండా మీకు ఎప్పుడైనా మీకే అవసరమైతే మీరు అప్పుడు ఇదే పరిస్థితి మీకు వస్తుంది. మీరు మళ్ళీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదంటే వేరే వాళ్ళకి అడిగి తిరగాల్సి వస్తుంది. అదే మా దగ్గర రిజిస్టర్ అయితే మీ నేమ్ను టాప్ ప్రయారిటీలో పెడతాను. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మీ విలేజర్స్ కావచ్చు, ఎవరికి కావాల్సినప్పుడు మీకు టాప్ ప్రయారిటీ ఇస్తాను. ఎవరు కూడా ప్లాస్మా అమ్ముకోవద్దని చెప్పి కోరుతున్నాను. మీకు ఆ దేవుడు ఆ శక్తి ఇచ్చినారు, మంచి కోసం యూజ్ చేసుకోండి. అదేవిధంగా నా దృష్టిలో ఏమాదిరి వస్తే డెఫినెట్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు ప్లాస్మా ఇవ్వడానికి ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు ఎలాంటి బందోబస్తు, సెక్యూరిటీ ఆ విధంగా ఇప్పిస్తారు? ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తాను, మన కోవిడ్ కంట్రోల్ రూమ్ చేసి ఎస్ సార్ నేను రెడీ ఉన్నానంటే మన వెహికల్ ఇమీడియట్లీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళి వాళ్ళకు బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్తారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ప్లాస్మా తీసుకున్న తర్వాత ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే బ్లడ్ కూడా లాగారు. బ్లడ్ మళ్ళీ అగైన్ మీ బాడీలో వాపస్ పంప్ అయిపోతుంది. ఓన్లీ ప్లాస్మా తీసుకొని అక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఇమ్యూనిటీ కిట్, డ్రై ఫ్రూట్స్, డ్రింక్స్ అంతా చేసి ఆయన మొత్తం రికవర్ అయిన తర్వాత అంటే అదే వెహికల్లో మనం ఇంటి దగ్గర డ్రాప్ చేసి రావడం జరుగుతుంది. అక్కడ కూడా మొత్తం శానిటైజ్ చేసి వాళ్ళు పీపీ కిట్ వేసుకొని చాలా పక్కమందికి హాస్పిటల్ వాళ్ళు కూడా బాగా ప్రికాషన్ తీసుకుంటున్నారు. ఎవరు కూడా అపోలో పెట్టుకోవద్దు. వాళ్ళు చాలామంది నేను ఇంటి బయటనే రాలేదు సార్ అంటారు. అది పెట్టుకోవద్దు. ఈరోజు కాకపోయినా రేపు రావాల్సింది. ఇప్పుడు మీకు అవకాశం ఉంది, హెల్ప్ చేసే అవకాశం వచ్చింది, మీరు బయట రండి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఒక వ్యక్తి నుంచి ప్లాస్మా తీసుకుంటే అది ఎంతమందికి ఇవ్వచ్చండి? అది ఇద్దరికి ఇవ్వచ్చు. మనము 500 ml ప్లాస్మా తీసుకుంటే మనం ఇద్దరికి హెల్ప్ చేయవచ్చు, ఇద్దరు కాపాడినట్లు ఉంటుంది. ఓకే, ప్లాస్మా ఇచ్చిన వ్యక్తి రికవర్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టచ్చు?
అది డిపెండ్స్ అపాన్ ఈజ్ క్రిటికల్. కొంతమంది మనము ఒక 10 days to 12 days కూడా పడుతుంది. కొంతమంది ఎందుకంటే క్రిటికల్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. కొంచెం మైల్డ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తలేరు. ఎస్పెషల్లీ ఏజ్డ్ అయిన వాళ్ళు 60 years, 65, 70 years ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకు ఇలాంటి అవసరం ఉంటుంది. వాళ్ళు మోస్ట్లీ 10 to 12 daysలో రికవర్ అయిపోతారు. అంటే మీ దగ్గర ప్లాస్మా ఇచ్చిన తర్వాత రికవర్ ఎంతమంది వచ్చారు? ఆల్మోస్ట్ 300 members ఉన్నారు ఇప్పుడు రికవర్ అయిన వాళ్ళు. అంతే రికవర్ అవుతున్నారు. కొంతమంది ఇంకా హాస్పిటల్ ఉన్నారు, కొంతమంది ఇంటికి వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అంటే ఒక సంతృప్తికర అనిపిస్తుంది. ముఖ్యంగా మనం నాకంటే ఎవరు ప్లాస్మా డొనేట్ చేయాలి వాళ్ళని అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకి మనం అభినందించాల్సింది. ఎందుకంటే వాళ్ళు ముందు వచ్చి ఇప్పుడు కొంచెము లాస్ట్ 10 days నుంచి మీ అందరి సహకారంతో బాగానే కొంచెం సోషల్ మీడియాలో రావడం, కొంత మనకు కూడా పెరిగింది. ఫస్ట్ డే మనకు హార్డ్లీ 2 people కేమ్ టు రిజిస్టర్. ఈ రోజు నుంచి 2 days నుంచి ఆల్మోస్ట్ మనకు మన లింక్లో 162, బయట మనము ఫోన్ చేసి కనుక్కోవడంతో ఆల్మోస్ట్ అరౌండ్ 750 to 800, ఆల్మోస్ట్ 1000 members ఆర్ రెడీ విత్ అస్ నౌ హూ ఆర్ విల్లింగ్ టు గివ్ ప్లాస్మా. సో ఫస్ట్ డేకి ఇప్పుడు ఆల్మోస్ట్ 12 days అయింది. బాగానే మనకు స్పందన వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదంతా ప్రజలకు అభినందించాల్సింది. సార్, మీ సొసైటీలో మీరున్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ఏ విధంగా కష్టపడుతున్నారంటే? ఇప్పుడు మనకి వాలంటీర్స్ ఉన్నారండి, సార్ చెప్పినట్టు ట్రాఫిక్ వాలంటీర్స్, మార్గదర్శక్స్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కోవిడ్ కంట్రోల్ రూమ్కి వచ్చేసి ఈ కాలింగ్ చేయడము, మన పోలీస్ కానిస్టేబుల్స్తో కలిసి వర్క్ చేస్తున్నారు డైలీ. అయితే ఇప్పుడు వీళ్ళంతా చేయడం వల్ల చాలా పాజిటివ్ స్పందన అయితే ఉంది. మ్యాక్సిమం దెర్ ఆర్ ఫ్యూ కేసెస్ ఎక్కడైతే అపోహలు ఉన్నవాళ్ళు, అప్రహెన్షన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అదంతా ఇనీషియల్ అప్రహెన్షన్సే. నాకు తెలిసి సార్ చెప్పినట్టు మొదట 20 ఏళ్ల క్రితం బ్లడ్ డొనేషన్కి ఎలా అయితే అప్రహెన్షన్స్ ఉన్నాయో ఇది సేమ్ న్యాచురల్ ఫినామినా అది. బట్ అది స్లోగా మనందరి ఎఫర్ట్స్తోని సొసైటీ అందరూ ఒక కలిసికట్టుగా ఆలోచిస్తే ఆ అపోహలు కొన్ని రోజుల్లో పోతాయని నాకు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసిన వెబ్ పోర్టల్ ఎంత ప్యాట్రనైజేషన్ చాలా బాగా వచ్చింది. యాక్సెప్టెన్స్ కూడా ఎంత లెవెల్లో వచ్చిందంటే మనకి పూణే నుంచి కాల్ వచ్చింది, పూణే సిటీ నుంచి. పూణే పోలీస్ కమిషనర్ గారు ఫోన్ చేసి మేము ఇది అడాప్ట్ చేసుకోవచ్చా మీ యాప్ అని చెప్తే సార్ ఇమీడియట్గా ఎస్ తప్పకుండా మేము ఎక్స్టెండ్ చేస్తామని చెప్తే నేను పర్సనల్గా పూణేకి వెళ్ళాను 2 days బ్యాక్. వెళ్తే అక్కడ చీఫ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు, ఉద్ధవ్ ఠాక్రే గారు, అక్కడ పూణే సిటీలో. సో మన యాప్ అక్కడికి కూడా ఇప్పుడు యూనో బియాండ్ బార్డర్స్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణ ఇది వెళ్ళి ఈ ప్లాట్ఫామ్ అనేది అంత చక్కగా రూపొందించబడింది అనమాట. సొసైటీకి ఒక చక్కగా హెల్ప్ అవుతుంది. వెరీ మచ్ నీడ్ ఆఫ్ ది అవర్. మన బ్యూటీ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ అండర్ లీడర్షిప్ ఆఫ్ సిపి సార్ అండ్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏంటంటే మనం ముందుగానే అది ఊహించేస్తున్నాం, ఈ నీడ్ రాబోతోంది అని మనం ఫస్ట్గానే ఇనిషియేటివ్ తీసేసుకొని నీడ్ ఆఫ్ ది అవర్ ఏదైతే విజన్ ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మనం ఆ విజన్ని ముందే కనిపెట్టేసి మనం ఫస్ట్ ఇనిషియేటివ్ మనమే తీసేసుకుంటున్నట్టు అవుతుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ కానీ రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కానీ ఫాలో అవుతున్నారు మనకి. ఓకే సార్, ఇప్పుడు ప్లాస్మా విషయం మరొకసారి ముందుకు వస్తే పోలీసులు చేసే పని ఇది కాదు, వేరే డిపార్ట్మెంట్స్ దీనికి ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది, రెడ్ క్రాస్ సొసైటీలు ఉన్నాయి. అదే కాకుండా పోలీస్ డిపార్ట్మెంటు చేయడం, సజ్జనార్ గారు ఎక్కువ ముందుకు రావడం, అంటే మీ డిపార్ట్మెంట్లో కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చారనేది కూడా. అంటే ఏమంటే అంతకుముందు కూడా మనకు బ్లడ్ డొనేషన్ పైన నేను చెప్పినట్లు అప్పుడు కూడా చాలా అపోహలు ఉండింది. అప్పుడు కూడా పోలీసే అప్పుడు కూడా ఏం అదురు చేయాలంటే పోలీస్ లీడ్ తీసుకుంటే, ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది, ప్రజలు కూడా మనం చెప్తే వింటారు, ఆ ఒక్క ప్రజలు కూడా తెలుసు. సో అప్పుడు కూడా మనం ఇదే చేసి అప్పుడు కూడా పోలీస్ లీడ్ తీసుకున్న వల్లనే ఈ బ్లడ్ డొనేషన్ పైన బాగా ప్రచారమై ఈరోజు ఒక లెవెల్కి వచ్చింది. అంటే మీరు చేస్తున్న కార్యక్రమం మంచి ఉద్దేశం చేస్తున్నారు, జనంకి రీచ్ అవుతుంది. కానీ మీ డిపార్ట్మెంట్లో కొంతమంది ఇది మా ఉద్యోగం కాదు, సజ్జనార్ గారు చేశారు, మంచి మార్కులు కొట్టేస్తున్నారు, మేము చేయాలి అని అలాంటిది ఏం లేదు. మన వాళ్ళు కూడా చాలా ఇన్వాల్వ్ అయినారు. మన ఎస్హెచ్ఓస్ ఆన్ దేర్ ఓన్. ఓన్లీ నేను అంటుంది సైబరాబాద్ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు మనం సార్ అన్నట్లు ఇప్పుడు పూనా పోలీసు వాళ్ళు అనుకుంటారు అది ఇప్పుడు కర్ణాటక వాళ్ళు అడుగుతున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం వేరే యూనిట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు లిస్ట్ అవుట్ చేసి వాళ్ళు కూడా మన దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా మన వచ్చిన కాల్స్, ఎందుకంటే అందరు కూడా రిక్వెస్ట్ వస్తున్నాం, నాట్ ఓన్లీ హియర్, ఆల్ ఓవర్ ది కంట్రీ దిస్ రిక్వెస్ట్ ఆర్ బీయింగ్ సర్క్యులేటెడ్. ప్రధానమైన రీజన్ ఏంటంటే సార్ చెప్పిన దానికి యాడ్ చేయాలంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైబరాబాద్ పోలీస్ ఎస్పెషల్లీ ఒక ఆర్గనైజేషన్ ఎస్సీఎస్సీ లాంటితో సంబంధమై ఉంది. సారే దానికి చైర్మన్, నేను జనరల్ సెక్రటరీ, ఐ రిప్రజెంట్ ఇండస్ట్రీ. సో ఇప్పుడు మనం లాట్ ఆఫ్ కమ్యూనిటీ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దెర్ ఈస్ అన్ అప్రోచ్ అండ్ రీచ్. సో యాక్సెప్టెన్స్ చాలా ఫాస్ట్గా, రీచ్ అవుట్ చాలా ఫాస్ట్ అవుతుంది అనమాట. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇంకా జనం అందరికీ తెలుస్తుంది కాబట్టి, వేరే డిపార్ట్మెంట్ అంటే అంత రీచ్ ఉంటుంది. అది పోలీసులో కూడా అలాంటిది లేదు. ఇప్పుడు కోవిడ్ కంట్రోల్ టైంలో కూడా వీ వర్ ద ఫస్ట్ టు స్టార్ట్ కోవిడ్ కంట్రోల్ రూమ్.
సో అప్పుడు కూడా మన ఆఫీసర్స్ ముందు వచ్చినారు. అలాంటిది ఎక్కడో మీరు అన్నట్లు 1% ఉండొచ్చు, కానీ అది పెద్ద లేదు. 99.99% మన ఆఫీసర్స్ ఆర్ విత్ అస్. బికాజ్ మనకు కూడా మనం వచ్చిందే ప్రజల సేవ కోసం. అది కూడా తెలంగాణ పోలీస్, మనం ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజలు ఒక ఆశ అనుగుణంగా మనం పని చేస్తున్నాం. డెఫినెట్లీ ఇది కూడా ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఒక టైంలో అప్పుడు కోవిడ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకొని మనము డిస్ట్రిబ్యూట్ చేశాను, తర్వాత బ్లడ్ వచ్చింది, ఇప్పుడు ప్లాస్మా వచ్చింది. సో డిపెండ్ అపాన్ ది నీడ్ ఆఫ్ ది పీపుల్ వీ ట్రై టు యాక్ట్. పోలీస్ చెప్పడంతో ఇప్పుడు పోలీస్ చెప్పారని చెప్పి కొంచెము అటు ఇటు అక్కడిక్కడ కొంచెము నడుస్తుంది. సో దట్స్ వై వీ పోలీస్ మీద రెస్పెక్ట్తో కూడా, పోలీస్ పైన రెస్పెక్ట్, పోలీస్ కూడా చెప్తే వింటారు. డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ది సొసైటీ. ఓకే సార్, ప్లాస్మా విషయం కొంచెం కాసేపు పక్కన పెడితే, కరోనా టైంలో సైబర్ క్రిమినల్స్, తర్వాత డొమెస్టిక్ వైలెన్స్, సైబర్ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి మీరు ఒక సంఘమిత్ర అని ఒక యాప్ కూడా పెట్టినట్టారు. అది దాని కాన్సెప్ట్ ఒకసారి. అంటే మనం బేసిక్లీ మన సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా మన పోతే రాచకొండ, హైదరాబాద్ అండ్ సైబరాబాద్లో మార్గదర్శక్స్ అంటున్నారు. ఎవరంటే వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో పని చేస్తూ, ఐటీ ఇండస్ట్రీలో కూడా రకరకాల ప్రాబ్లం ఉంటాయి. వాళ్ళు ఇంటిలో ఉండొచ్చు, ఆఫీస్లో ఉండొచ్చు, మధ్యలో వచ్చే టైంలో కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఒక కౌన్సిలర్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 760 మంది మార్గదర్శక్స్ ఉన్నారు మన సైబరాబాద్ ఏరియాలో. వాళ్ళ కంపెనీలో పనిచేస్తూ ఎవరెవరు ఇబ్బంది పడుతున్న మహిళలుగా అండగా ఉంటూ, అది కూడా వాళ్ళు ఛానలైజ్ చేస్తారు. వాళ్ళు ఇమీడియట్లీ యాక్ట్ కుండా వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. లేదంటే పోలీస్ దృష్టికి వెళ్ళాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళాలి. అదంతా ఆలోచించి మనకు సీ టీమ్తో అనుసంధానం ఉంది. వాళ్ళు తర్వాత సీ టీమ్తో కోఆర్డినేట్ చేసి అది కంప్లైంట్ రావాల్సి వస్తే మనకు వచ్చి మనం చేసేది. సో అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే ఐటీ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ నడిచింది. చాలామంది మీరు అందరూ కూడా తెలుసు, వర్క్ ఫ్రమ్ హోమ్తో కూడా చాలామంది లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 4 గోడ మధ్యలో ఉంటున్నారు. అది బయట రాలేము, పోలీస్ కూడా తెలియదు ఆ పరిస్థితి. చాలామంది లేడీస్ కూడా తెలియదు. ఏమైందంటే ఇప్పుడు మనకు ఒక లేడీ, ఒక గర్లు, ఒక అబ్బాయి పరిచయం అయినారు. ఆయన ఎట్లా అంటే చాలా దుర్మార్గంగా చెప్పడం కూడా ఇది ఉంది. ఆమె చాలా విసిగించి చాలా ఇంజురీ చేసి ఆమెకు తర్వాత మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్తో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎవరెవరు మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారని చెప్పిన తర్వాత మనం అందరూ కూడా కలిసి మన థింక్ ట్యాంక్ ఎస్సీఎస్సీ వాళ్ళందరూ కూడా, మన జాయింట్ సెక్రటరీ ప్రత్యూష, ఉమెన్స్ ఫోరము కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా కలిసి మన డీసీపీ అన్సూయ ఉంది, ఏం చేస్తే బాగుంటుందని చెప్తే మన కమ్యూనిటీని రీచ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కమ్యూనిటీ కూడా మనకు బాగా హెల్ప్ చేసింది. కోవిడ్ టైంలో, క్రైసిస్ పీరియడ్లో చాలామంది మన కోవిడ్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి వాళ్ళే ముందు వచ్చి గ్రాసరీస్, ఫుడ్ ప్యాకెట్స్ స్వయంగా వాళ్ళే వచ్చిన్నారు. మనకు అప్పుడు అర్థమైంది సొసైటీలో కూడా, కమ్యూనిటీలో కూడా చాలామంది ఉన్నారు. సమాజానికి మనం అక్కడ ఉన్న కమ్యూనిటీకి హెల్ప్ చేయడానికి చాలామందిగా ముందు రావాలనుకుంటున్నారు. ఒక వేదికని మనం క్రియేట్ చేయాలి. వాళ్ళు కూడా మనం ఈ ఒక డెవలప్మెంట్ ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా పోలీసింగ్లో మనం ఇన్వాల్వ్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో మనం ఈ ఒక సంఘమిత్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కమ్యూనిటీలోనే ఉంటారు వాళ్ళు, ఆ బిల్డింగ్లోనే ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నావు వాళ్ళు రీచ్ అవుట్ అవుతారు. ఇది ఇమీడియట్లీ వాళ్ళు వచ్చిన పేరంతా మనం తీసుకోను. సంఘమిత్రానికి కావాలంటే వాళ్ళు ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళంతా స్క్రీనింగ్ చేస్తాను. వాళ్ళకి యాప్టిట్యూడ్ ఉందా లేదా, వాళ్ళకి ఏమున్న క్వాలిటీసు, వాళ్ళు అక్కడ చేయగలుగుతారు లేదా. ఎందుకంటే కొన్నిసార్లు రాత్రి కాల్స్ వస్తావు, ఉదయం కాల్స్ వస్తావు, కొన్నిసార్లు బయట కాల్స్ వస్తుంది. వెదర్ దే ఆర్ ఫిట్ టు యాక్ట్ యాజ్ సంఘమిత్ర ఉందా లేదని చూసుకొని దాని తర్వాత మనం వాళ్ళు స్క్రీనింగ్ చేసిన తర్వాత 4 వీక్ ట్రైనింగ్ ఉంది వాళ్ళకు. ఎవ్రీ సాటర్డే హాఫ్ డే ట్రైనింగ్ ఇస్తున్నాను. రకరకాల చట్ట పైన, మన పోలీస్ వర్కింగ్ పైన, కౌన్సిలింగ్ పైన. మళ్ళీ వాళ్ళకు సర్టిఫికేట్, ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ దే విల్ బికమ్ కాల్డ్ యాజ్ అ సర్టిఫైడ్ సంఘమిత్ర. దెన్ దే విల్ బి యాక్ట్ యాజ్ సంఘమిత్ర. సో ఇట్లా డీటెయిల్ ప్రాసెస్ పెట్టి కమ్యూనిటీని ఫస్ట్ టైం ఇండియాలో మనం ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, ఇనిషియేటివ్ని. అంటే ఈ టైంలో మీరు అన్నట్లుగా విక్టిమ్ సంఘమిత్ర యాప్లో కానీ సంఘమిత్ర మెంబర్స్ కానీ కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు మనము యాప్లో మన షీసేఫ్ యాప్ ఉంది, అక్కడ మన సంఘమిత్ర అని చెప్పి మనము చేస్తాను. ఆ ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు జియో లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళకు కాంటాక్ట్ చేయవచ్చు. వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూకి వస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు. అవసరమైతే మళ్ళీ వాళ్ళే వెళ్ళడము. ఇప్పుడు మనం కూడా ఈ లాస్ట్ మంత్లో ఈ కేసెస్ ఎక్కువ అయినని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ కూడా మనం ఇక్కడ రన్ చేయడం జరిగింది. 3 పోలీస్ స్టేషన్స్లో ఉమెన్ డెడికేటెడ్ టీమ్, అంటే డయల్ 100కి చాలా రకరకాల కాల్స్ వస్తాం. మనకు చాలా మంచి స్పందన ఉంది. మన దగ్గర కూడా తెలంగాణ పోలీస్లో మంచి ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది. మన ఎవరేజ్ రెస్పాన్స్ టైమ్ ఈజ్ 5 minutes to 8 minutes. సో మనము చాలామంది కాల్స్ మనకు అనాలిసిస్ చేస్తే 40% ఆర్ రిలేటెడ్ టు ఉమెన్ ఇష్యూస్. సో అందుకు పైలట్ ప్రాజెక్ట్గా రాజేంద్ర నగర్, మియాపూర్, జగదిగుట్టలో ఒక సపరేట్ ఉమెన్ పెట్రోలింగ్ వెహికల్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఏమాత్రం కాల్స్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళ దగ్గర వెళ్తారు. దాంట్లో ఒక డ్రైవరు, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటారు. రౌండ్ ద క్లాక్. సో వాళ్ళు పోయి అక్కడ ఆ ఉమెన్ విక్టిమ్ని మాట్లాడము, కౌన్సిల్ చేయడము,
చట్టపరమైన యాక్షన్ తీసుకోవడము, ఆమెకేమో రెస్క్యూ చేయాలంటే రెస్క్యూ చేయడము, వాళ్ళ ఫాదర్ మదర్కి చెప్పడము, ఇదంతా చేసి దెన్ మనము షీ టీమ్ వాళ్ళతో అనుసంధానం చేసి మనము చేయడం జరుగుతుంది. ఇది 3 పోలీస్ స్టేషన్లు పైలట్గా పెట్టడం జరిగింది. అది సక్సెస్ అయితే డెఫినెట్లీ ఇంకా వచ్చే రోజు వేరే పోలీస్ స్టేషన్ కూడా పెడతానేది. సో ఇట్లా మనము తెలంగాణ పోలీసు, తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసము, పిల్లల భద్రత కోసము చాలా టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. దాని అనుగుణంగా ఈ సంఘమిత్ర ప్లస్ ఈ ఉమెన్ పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఎస్సీ నుండి ఇంకా వేరే ఏమన్నా మీరు సైబరాబాద్ కమిషనర్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ టైంలో తీసుకుంటేనండి, కోవిడ్ టైంలో మనము ఈ ప్లాస్మా ఇనిషియేటివే కాకుండా 2 ఫ్రీ అంబులెన్స్ సర్వీసెస్ అనేది మనం స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు మనం దాదాపు 2 వారాల పైన జరిగిపోయింది. ఎందుకు స్టార్ట్ చేసాము అంటే చాలామంది కోవిడ్ కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇదివరకు కూడా కోవిడ్ కంట్రోల్ రూమ్ చాలా కాల్స్ వచ్చేటివి, ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీస్ ఉన్నా ఏది ఉన్నా కానీ. బయటనేమో జనాలు ఏమంటున్నారంటే అంబులెన్స్ సర్వీసెస్ చాలా కాస్ట్లీ అయిపోయాయి, షార్టేజ్ ఉన్నాయి, ఇలాంటివి అన్నీ ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తే మేము ఈ 2 సర్వీసెస్ ఫ్రీ సర్వీస్ లాంచ్ చేసాం ఫ్రమ్ SCSC. సార్ కరోనా వచ్చి పాజిటివ్ రాగానే సొసైటీ ఎలా ఏ విధంగా చూస్తుందంటే వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళుగా, ఏదో రోగిష్లాగా చూడడం, అసలు మనం యుద్ధం చేయాల్సిందే కరోనాతో కాదు రోగితో అనే ప్రవర్తన చేస్తున్నారండి. అటు వాళ్ళని దూరం చేయడం, వాళ్ళని సొసైటీలో లేకుండా చేయడం, వాళ్ళ కాలనీకి రాకుండా చేయడం, వాళ్ళ ఇంట్లోంచి బయటకు వస్తే తలుపులు వేయడం, ఒక అవమానకర పరిస్థితి తీసుకొస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? కరెక్ట్, మీరు అన్నట్లు అంతకుముందు చాలా అపోలో ఉండింది. కరోనా వస్తే మనకు వాళ్ళందరూ కూడా దూరం పెట్టాలి, ఏదో ఒక పెద్ద రోగం వచ్చినట్లు చాలా ఒక స్టిగ్మా పెట్టేశారు. అది చాలా అవమానించారు కూడా. చాలామంది కూడా మొన్న కూడా ఒక అబ్బాయి కూడా చెప్పడం జరిగింది, లేదు సార్ నాకు చాలా ఇబ్బంది పెట్టినారు మన గ్రామంలో, తర్వాత నేను కూడా బాగా ఇబ్బంది పడినానని చెప్పి. తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీసు వాళ్ళు అడిగిన తర్వాత అదే గ్రామస్తులు ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద ప్లాస్మా ఇచ్చిన తర్వాత హీరోగా చూస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇది అందరు కూడా వచ్చేదే, ఇది ఎవరు కూడా ఇది మినాయింపు ఉండదు, ఈ రోజు కాకపోతే రేపు వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరు కూడా ఇలాంటి పేషెంట్స్ అవమానం చేయవద్దు, దూరం పెట్టవద్దు. వాళ్ళందరూ కూడా సహజంగా వచ్చే ఒక ఫ్లూ, ఇది ఫ్లూ, బట్ ఒకటే వేరే వాళ్ళకి కంటేజియస్ ఉంది, వేరే వాళ్ళకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో మీ దానికోసము అప్పుడు ప్రభుత్వం కానీ మనం రిస్ట్రిక్ట్ చేయడం కానీ మీరు వాళ్ళందరూ కూడా దూరం పెట్టడం కాదు. సో అదేవిధంగా ఎవరెవరు ఎఫెక్ట్ అయినారు వాళ్ళు కూడా ఇది స్టిగ్మా పెట్టుకోవద్దు, నాకు అప్పుడు ఎట్లా చేశారు, ఇట్లా చేశారు, మాకు గ్రామస్తులు ఆపారు, మాకెవరు చుట్టాలు రాలేదు, ఫ్రెండ్స్ రాలేదు, నాకు వచ్చిన వాళ్ళు కూడా అట్లా చూశారని చెప్పి చిన్న చూపు చూశారని చెప్పి అనుకోవద్దు. మీరందరూ కూడా బయట రావాలి. మీరందరూ కూడా అభినందిస్తున్నాను, ఎందుకంటే చాలా ధైర్యంతో మీరందరూ కూడా విజయశాలి అయినారు. మీరు బయట రావాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా కోరుతున్నాను, ఎవరు ఇలాంటి వాళ్ళని అవమానిస్తే మీరు ఇమీడియట్లీ మా కంట్రోల్ రూమ్కి 9490617444 మళ్ళీ చెప్తున్నాను, 9490617444కి వాట్సాప్ చేయండి, లేదంటే మీకు కాల్ చేయండి. డెఫినెట్లీ వాళ్ళపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మనము హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్లో అంతమంది కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా అలాంటి వాళ్ళు ఏమో చేస్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మాకు తెలియపరచండి. డెఫినెట్లీ వాళ్ళపైన చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందుకు కోరుతున్నాను, ఎవరు కూడా ఇలాంటి అవమానం చేయొద్దు, కరోనా పేషెంట్స్కి అవమానం చేయొద్దు, వాళ్ళందరూ కూడా బాగా చూసుకోండి. ఇది అందరికంటే అందరికి వచ్చే ఒక ఫ్లూ టైప్ ఇది. కానీ ఇంకొక విషయం సార్, అవమానించడం కాకుండా కరోనా వచ్చిందంటే ఆ సమాజం నుంచి ఎదుర్కొంటున్న అవమానం తట్టుకోలేక లేదు ఇంకోటి జరుగుతుందంటూ కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారండి. కరెక్టే, నేను అన్నది మీకు అందరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది అంతే ఇది దాని కూడా ఇప్పుడు ట్రీట్మెంట్ వచ్చింది, చాలా మెడిసిన్స్ రావడం జరిగింది, ఇప్పుడు ప్లాస్మా కూడా వచ్చింది, ఇప్పుడు మార్టాలిటీ రేట్ కూడా మనకు తగ్గిపోయింది. ఇప్పుడు మనము దేశవ్యాప్తంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్టాలిటీ రేటు మన దేశానికి, మన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో చాలా తక్కువ ఉంది. సో మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరెవరు కూడా అవమానపడొద్దు, మీరెవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. మీరెవరు కూడా చాలామంది చేసుకుంటున్నారు, అట్లా చేయొద్దు. మీకు అందరు కూడా మంచి ఫెసిలిటీ ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాం, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాం, మాకు మంచి చూసుకోవడం జరుగుతుంది, మీకేమాత్రం కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాం. సో మీరందరూ కూడా ఆ ఫెసిలిటీ వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను. సార్ కరోనా రాదు అని కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతూ, అంటే కర్ఫ్యూ ఉన్న టైంలో కూడా రావడం, మాకేమీ రాదు మాకేమీ కాదంటూ చాలామంది తిరగద్దు, సామాజిక దూరం మెయింటైన్ చేయకుండా తిరుగుతూ మాస్క్ లేకుండా తిరుగుతున్నారు చాలామంది. అటువంటి వాళ్ళని మీరు ఏ విధంగా వార్నింగ్ ఇస్తారు? కరోనా జయించాలంటే మనం ముఖ్యంగా మన ఒక ఫిజికల్ డిస్టెన్స్, అంటే ఒక మనిషి నుంచి ఇంకోటి మనిషికి 6 feet ఉండాలి. మంచి మనం వేడి ఫుడ్ తీసుకోవడము, ఇమ్యూనిటీ పెంచుకోవడము, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడము. అది కాకుండా ముఖ్యంగా మాస్క్, ఎందుకంటే మాస్క్ పెట్టడంతో మీరు వేరే వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేయరు, వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు రాదు. చాలామంది ఏమనుకుంటారు, మాస్క్ వేసుకుంటే నేను చాలా ఇంద్రుడు చంద్రుడు నాకేం వస్తుంది కరోనా,
నేను అన్ని అన్ని గంటలు జిమ్ చేస్తాను, అన్ని పరిగెత్తాను, నేను ఆ ఫుడ్ తీసుకుంటాను, చికెన్ మటన్ అంతా తింటానని చెప్పి చాలామంది అనుకుంటారు. అది తప్పు. మీరందరూ కూడా కంపల్సరీ మాస్క్ వేసుకోవాల్సిందే. మీరు బయట దిగినారు ఇంటి నుంచి అంటే బయట వెళ్ళిపోతున్నారంటే ప్లీజ్ వేర్ మాస్క్. ఇంట్లో కూడా పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇంట్లో మాస్క్ వేసుకోండి. ఎందుకంటే మీరు మంచిగా ఉండొచ్చు, మీకు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న ఫాదర్ మదర్కు ముఖ్యంగా వాళ్ళకు డయాబెటిక్ కానీ కార్డియాక్ లేదా రెస్పిరేటరీ ఇష్యూస్, క్యాన్సర్ ఇలాంటి ఏమాదో డిసీజ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్లీ ఎఫెక్ట్ అయిపోతారు. మీకేమీ కాకపోవచ్చు బట్ వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో కంపల్సరీ మీరు అందరూ కూడా మాస్క్ వేసుకోవాలి. మనం కూడా ఆల్ 3 కమిషనరేట్స్ రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ దాదాపు 20,000 కేసెస్ బుక్ చేయడం జరిగింది. దాదాపు లక్షల్లో కోట్లలో మనం ఫైన్ కలెక్ట్ చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం చేయవద్దు, మీకు రాదు అనుకోవద్దు. మీరు మీ స్వంత సురక్షిత కోసము వేరే వాళ్ళ సురక్షిత కోసం కంపల్సరీ మాస్క్ వేసుకోవాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ఒకవేళ మాస్క్ లేకుండా బయట తిరిగితే మీరు ఏ విధంగా వాళ్ళని ఆల్రెడీ అందరూ కూడా తెలుసు, మనము ప్రపంచవ్యాప్తంగా మనం ఇప్పుడు 16th ప్లేస్లో ఉన్నాం. మన హైదరాబాద్ సిటీ దాదాపు 7 లక్ష CCTVs ఉన్నాం. మన హైదరాబాద్లోనే 4 లక్షలు ఉన్నాం. మన సైబరాబాద్లో 1.5 లక్ష, రాచకొండలో 1.5 లక్ష ఉంది. సో వచ్చే రోజు కూడా ఇది 10 లక్ష టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా మనం ఈ CC ద్వారా మనం అందరూ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది, అనుసంధానం చేయడం జరుగుతుంది. మన కంట్రోల్ రూమ్కి రోజు మనం వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా గుర్తించి మన వెహికల్ నంబర్ ద్వారా వాళ్ళ మనుషుల ద్వారా గుర్తించి వాళ్ళందరూ కూడా పైన మనం కేసు కట్టడం జరుగుతుంది. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏదో మనం ఎవరు పట్టుకోరు అనుకోవద్దు, మళ్ళీ కేసు అయిన తర్వాత బాధపడవద్దు. సార్ ఫైనల్గా సైబరాబాద్తో పాటు తెలంగాణలో ఉన్న తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో సజ్జనార్ గారికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, జనరల్ పబ్లిక్ అంటున్నారు. అంటే మీ దగ్గర హెల్ప్ పొందిన వారు కాకుండా మీ పేరు తెలిసి మీకు ఆరాధించే వాళ్ళు చాలా లక్షల సంఖ్యలో ఉన్నారు. మీ ఫ్యాన్స్కి మీ సిబ్బందికి సజ్జనార్ గారు ఇచ్చిన ఫైనల్ అప్పీల్ ఏంటంటే? ఇది ప్రపంచవ్యాప్తంగా జాతీయ స్థాయిలో మన రాష్ట్ర స్థాయిలో కూడా చాలా ఒక క్లిష్ట సమయము. దాదాపు 7 నెలల నుంచి మనము కనిపించిన శత్రుపైన అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. చాలామంది ఎఫెక్ట్ కూడా అయినారు. చాలామంది పోరాడి వాళ్ళంతా కోవిడ్ వారియర్స్, మన పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, సామాన్య ప్రజలు కూడా కోలుకొని ధైర్యంతో బయట రావడం జరిగింది. సో బయట వచ్చిన తర్వాత వాళ్ళకు 14 రోజుల తర్వాత వాళ్ళకు ఒక దైవం ఒక శక్తి ఇవ్వడం జరిగింది. దేవుడు వాళ్ళ దగ్గర ఉన్న వారియర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా దగ్గు కావచ్చు, బాడీ పెయిన్స్ కావచ్చు, డయేరియా కావచ్చు, ఫీవర్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర కూడా యాంటీబాడీస్ ఉంది. సో వాళ్ళందరూ కూడా ఆ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు లేదంటే అసిమ్టమెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఆ బాడీస్ యాంటీబాడీస్ ఉంటావు. మీరందరూ కూడా బయట రావాలి. ఇంకోటి వాళ్ళు కూడా హెల్ప్ కావడానికి మీరందరూ కూడా ముందు రావాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే మీరు ఇవ్వడంతో 2 ప్రాణాలు కాపాడతారు, మీరు వాళ్ళ ఫ్యామిలీస్ని నిలబెట్టినట్లు ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఫోన్ చేస్తారు. మొన్న రాత్రి ఆల్మోస్ట్ 1 o'clock ఒక లేడీ కాల్ చేసి సీ మస్ట్ బి అరౌండ్ 30 years, హస్బెండ్ 37 years, నాకు ప్లాస్మా కావాలి సార్ అర్జెంట్ అని చెప్పి ఫోన్ చేసింది. సో ఇట్లా చాలామంది మనము హెల్ప్ చేస్తే చాలామంది ఫ్యామిలీస్ నిలబెట్టినట్లు ఉంటుంది. చాలా పెద్ద వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో చాలా లాస్ట్ 10 daysలో మనం చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా బయట రావాలి. మీ ఎక్కడ ఉన్నా ఎవరెవరు మీకు అడిగితే మీరెవరు కూడా ఆ ప్లాస్మాను అమ్మకుంటా మీరు ధైర్యంగా ముందెళ్ళి వాళ్ళందరూ కూడా కాపాడాలని చెప్పి నేను మరి అందరూ కూడా కోరుతున్నాను. మీరు ముందు వస్తే డెఫినెట్లీ మీకు సమాజం గౌరవిస్తుంది, మీకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీరు ఎందుకంటే డబ్బులు సంపాదించవచ్చు, రేపు కూడా మీరు డబ్బులు సంపాదించవచ్చు, బట్ మీకు అది గౌరవం అనేది ఇది ఈ కరోనా వల్ల మీకు వస్తుంది. మీరు అందరూ కూడా బయట రావాలని చెప్పి నేను మరి కోరుతున్నాను. ఓకే, కరోనా జయించామంటే కాదు, కరోనాకు జయించిన తర్వాత మన ద్వారా మరో 2 ప్రాణాలను కాపాడేవారు అవుతాం అంటున్నారు సజ్జనార్ గారు. ఆయన చాలా స్పష్టంగా అప్పీల్ చేస్తున్నారు. కరోనా జయించిన తర్వాత మీరు 2 ప్రాణాలు కాపాడితే ఆ ప్లాస్మా వల్ల మీ పేరు జీవితాంతం ఉండిపోతుంది, కాబట్టి మీరందరూ రండి అంటూ సజ్జనార్ గారు అప్పీల్ చేస్తున్నారు. సజ్జనార్ గారితో ఇది ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని అనుకుంటున్నారు, కానీ సజ్జనార్ గారు ఒరిజినల్ పోలీసింగ్ ఇంటర్వ్యూ త్వరలో ఉండిపోతుంది. అంతవరకు సెలవు. నేను VC సజ్జనార్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాదు. ఈరోజు ప్లాస్మా డొనేషన్ పైన అపోహల్ని తొలగించడానికి ప్రజలందరూ కూడా ముందు వచ్చి ప్లాస్మా డొనేట్ చేయడానికి ఐ డ్రీమ్స్కి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఐ డ్రీమ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.